రోజులాగే ఆ రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తూనే గాయత్రి కళ్ళు రమేష్ కోసం వెతికాయి. వేప చెట్టుకి ఒక కాలు తన్నిపెట్టి కిళ్ళ కొట్టు దగ్గర నిలబడి ఉండే రమేష్ కనిపించలేదు. అప్పటికి అతన్ని పార్కులో కలుసుకొని వారమయ్యింది. మధ్య మధ్య రమేష్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చెయ్యడం, అప్పుడే సరిగ్గా వాళ్ళ నాన్నో, గాయత్రి నాన్నో, లేక అన్నయ్యలో, పక్కింటి వాళ్ళో కనిపించడంతో ఇద్దరూ మాట్లాడలేకపోయారు. రమేష్ 2, 3 సార్లు పలకరించడానికి ప్రయత్నించినా గాయత్రి భయంగా తల వంచుకొని వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది. ఎవరన్నా చూస్తారేమో అనే భయంతో అలా వెళ్ళిపోయినా ఆ సందు దాటి రోడ్డు మీదికి రాగానే అతను తన వెనకాల వస్తున్నాడేమో అనే ఆశతో నడక వేగం తగ్గించి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్తుండేది. కానీ అతను కనిపించకపోవడంతో నీరసంగా వెళ్ళిపోతుండేది. అలాంటి స్థితిలో ఆ రోజు తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలవలేకపోయారు. అయితే గాయత్రికి ఆ రోజు తర్వాత అనుక్షణం రమేష్ తలపులే. పార్కులో ఇద్దరూ గుల్మోహర్ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం, అతను తన చెయ్యి తాకడం, ఆ అనుభూతి, ఆ స్పర్శ ఆమెకి పదే పదే గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ అతన్ని కలవాలని చల్లని గాలిలో చెట్టు కింద అతను చెప్పే కబుర్లు వినాలని తహతహగా ఉంది. అందుకే ఎలాగో అలా అతన్నే ఆ రోజులాగా ఫలానా చోట ఫలానా టైంకి కలుద్దామని మళ్ళీ లెటర్ ఇస్తే బాగుండు అనుకుంటూ రోజు బయటికి రాగానే అతని కోసం వెతకసాగింది. రమేష్ కనిపించకపోవడంతో దిగులు ఆవరించేసేది. ఇంతేనా? ఇంకా తామిద్దరూ కలవరా? తను, రమేష్ ప్రేమించుకోరా? ఆలోచిస్తూ రోడ్డు క్రాస్ చేస్తున్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హే గాయత్రి! అని పిలుస్తూ. గాయత్రి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఆమె మనసు పురివిప్పిన నెమలి అయింది. రమేష్ హారన్లు మోగుతుంటే ఆమె చెయ్యి పట్టుకొని జల్ది నడు అంటూ రోడ్డు దాటి ఫుట్‌పాత్ మీదకి వచ్చాడు. అతనలా చెయ్యి పట్టుకొని రోడ్డు క్రాస్ చేయడంతో గాయత్రికి సిగ్గు ఆవరించింది. ఏంటిది? నేను చిన్నపిల్లనా? అనుకుంది. నువ్విప్పుడు కాలేజ్‌కి పోవద్దు అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది. మనం గోల్కొండ పోదాం అన్నాడు. అమ్మో! కాలేజ్ మానేసా? ఇంకేమన్నా ఉందా? నాన్నకి తెలిసినా, అన్నయ్యకి తెలిసినా తన పని అయిపోయినట్టే. తల అడ్డంగా ఆడిస్తూ అంది. నేను రాను. ఎందుకు రావు? రాకుంటే మనం కలుసుకొనడం కష్టమైతుంది. మళ్ళా కాలేజ్ అయిపోయే టైంకి రిటర్న్ రావచ్చు. ఇంట్లో చెప్పే అవసరం లేదు. కాలేజ్‌కి పోయినా అని చెప్పొచ్చు. వద్దు. రమేష్ నాకు భయం. నేను రాను. భయం లేదు. ఏం లేదు. నడు. నీతో చాలా మాట్లాడేది ఉంది అంటూ తొందర పెట్టసాగాడు. అప్పటికే వాళ్ళు అడ్డంగా నిలబడేసరికి షాపుల ముందు బండ్లు ఆపుకుంటున్న వాళ్ళు విసుక్కోసాగారు. గాయత్రికి కాలేజ్‌కి వెళ్ళకపోతే ఇంట్లో తెలుస్తుందేమో అనే భయం ఒక పక్క. అనుకోకుండా వచ్చిన అపురూపమైన అవకాశం రమేష్‌తో గోల్కొండ వెళ్ళడం, సాయంత్రం దాకా అతనితో నడవడం. ఇది వదులుకుంటే మళ్ళీ వస్తుందా? ఇప్పుడు రానని చెప్తే ఇంకెప్పుడు పిలవడేమో. సాయంత్రం దాకా అతనితో గడపడమా? తలుచుకుంటేనే ఎంత బాగుంది. ఏం మాట్లాడతాడో? ఐ లవ్ యూ అంటాడేమో! నీ కళ్ళు బాగుంటాయని పొగుడుతాడేమో! ఇంకా ఏం మాట్లాడతాడో? ఊహిస్తున్న కొద్దీ మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. వెళ్తే ఏం? తను ఇంతవరకు గోల్కొండ చూడలేదు కూడా. గాయత్రి ఆలోచిస్తుండగానే రమేష్ అటుగా వచ్చిన ఖాళీ ఆటో పిలవడం, మాట్లాడటం, రా అంటూ గాయత్రి చెయ్యి పట్టుకొని లాగి ఆటోలో కూర్చోబెట్టడం జరిగిపోయింది. ఆటో కదలగానే గాయత్రి గుండె వేగంగా కొట్టుకోసాగింది భయంతో. కాలేజ్ ఎగ్గొట్టి ఇలా వెళ్ళడం. అమ్మో! చాలా తప్పు చేస్తుంది తను. నేను దిగిపోతాను అంది జాలిగా రమేష్ వైపు చూస్తూ. అరే! ఏం కాదు. గమ్మునుండు. ఎవరికి తెలుస్తది? మీ డ్యాడీ ఏమన్నా కాలేజ్‌కి పోయి మా బిడ్డ ఇవాళ కాలేజ్‌కి వచ్చిందా లేదా అని ఎంక్వైరీ చేస్తాడా? చెయ్యకపోతే మాత్రం?
ఇలా వెళ్ళడం తప్పు కదా! తప్పు అనుకుంటే లవర్సే ఉండరు. ఉట్టిగా నిన్ను రోజు చూసుకుంటూ లవ్ చెయ్యాలనా? కలిసి మాట్లాడుకోవాలే, మూవీస్ చూడాలే. నీ గురించి నేను మా డ్యాడీతోనే ఫైట్ చేసి, ఇగో ఈ సెల్ ఫోన్ కొన్నా. మా అమ్మ తన పైసలు తెచ్చినా, ఇయ్యాల మస్తు ఎంజాయ్ చేద్దాం. ఊకే పికర్ చెయ్యకు అన్నాడు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని. వెచ్చటి ఆ స్పర్శకి గాయత్రి తనువు, మనసు కూడా పులకించిపోయింది. ఆటో అబిడ్స్ దాటి నాంపల్లి మీదుగా లక్డీ కప్పులు చేరడంతో ఆ ట్రాఫిక్ చూసి భయంగా తన చెయ్యి లాక్కుంది. ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు పుస్తకం తెరిచి మొహానికి అడ్డంగా పెట్టుకుంది. ఆటో మాసబ్ ట్యాంక్ చేరింది. బుక్ ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? అడిగాడు. ఊరికే అంది. నాకెరికే ఎవరు నీ ఫేస్ చూడకుండా కదా! ఒక మంచి స్కార్ఫ్ కొనుక్కో. ఈ లంగా ఓణీలు వదిలేసి డ్రెస్సులు వేసుకోవాలే. ఊర్లోల్లా లెక్క ఏంది ఈ డ్రెస్సు? ఇయాల రేపు అమ్మాయిలను చూస్తలేవా? మొఖం కనిపించకుండా కవర్ చేసుకొని బాయ్ ఫ్రెండ్‌లతోని తిరుగుతుండ్రు. నేర్చుకోవాలే. మీ కాలేజీలో అందరూ నీ లెక్కనే ఉంటారా? అతను చెప్తుంటే శ్రీకృష్ణుడు చెప్తున్న గీతాసారం ఎంతో భక్తిగా వింటున్న అర్జునుడిలాగా వినసాగింది. మా ఇంట్లో డ్రెస్సులు వేసుకోనివ్వరు అంది మెల్లగా. కొట్లాడాలే. నేను మా డ్యాడీతో కొట్లాడి సెల్ ఫోన్ కొనాలే. అమ్మో! తాట తీస్తారు. నాన్న అని. అది సరే. నువ్వేంటి కాలేజ్‌కసలు వెళ్ళావా? అడిగింది. నిన్న పోయినా. జరసేపు కూర్చొని వచ్చేసిన. ఏం బోవలే. బోర్ అన్నాడు. మరెలా? నువ్వెళ్ళకపోతే అన్నీ మిస్ అవుతావు కదా! పోతే నిన్ను మిస్ అయితా అన్నాడు. గాయత్రికి ఆ మాట వేణుగానంలా వినిపించింది. సిగ్గుతో మొహం తిప్పేసుకుంది. ఆటో గోల్కొండ చేరింది. పర్సు తీసి రూ. 500 నోటు దర్జాగా ఇస్తున్న రమేష్ వైపు అబ్బరంగా చూసింది గాయత్రి. ఆటో వాడిచ్చిన చిల్లర తీసుకొని జేబులో వేసుకుంటూ నడు అంటూ ఎంట్రన్స్ వైపు నడిచాడు. బలిష్టంగా ఎత్తుగా ఉన్న ద్వారంలో నుంచి లోపలికి వెళ్తుంటే గాయత్రికి థ్రిల్లింగ్‌గా అనిపించింది. కొందరు విదేశీ టూరిస్టులతో పాటు తమలాగా వచ్చిన యువ జంటలను చూశాక కొంచెం ధైర్యం వచ్చింది గాయత్రికి. గైడ్ కావాలా? అంటూ వచ్చాడో వ్యక్తి. అవసరం లేదు అంటూ గాయత్రితో నెమ్మదిగా అన్నాడు. జరసేపు తిరిగి చూసి కూర్చొని మాట్లాడుకుందాం. సరే అంది గాయత్రి. గోల్కొండ గురించి వినడం, చదువుకోవడం తప్ప ఎన్నడూ చూసే అవకాశం లభించలేదు. ఇప్పుడు ఆ చారిత్రక కట్టడాన్ని చూస్తుంటే తమాషాగా, ఆనందంగా ఉంది. ఎంత మంచివాడు రమేష్! తనని ఇక్కడికి తీసుకువచ్చాడు అనుకుంది. అతని మీద బోలెడంత ప్రేమ పెరిగిపోయింది. ఎంట్రన్స్‌లో దాటి వెళ్ళగానే అక్కడ మధ్యలో నిలబడి పైకి చూస్తూ కొందరు చప్పట్లు కొడుతుంటే ఆశ్చర్యంగా చూసింది. తను కూడా చప్పట్లు కొట్టింది. అది ప్రతిధ్వనించడం గమనించింది. అక్కడి నుంచి ఒక్కో గది చూస్తూ పైకి వెళ్లారు. ఇక్కడ కూర్చుందాం అంటూ పెద్ద రాయి మీద కూర్చున్నాడు రమేష్. ఇంకా లోపల చూడాలని ఉన్నా రమేష్ కూర్చోవడంతో తను కూడా అతనికి కొంచెం ఎడ్డంగా కూర్చుంది. అంత దూరం ఎందుకు? జర దగ్గరకు జరుగు అన్నాడు. సిగ్గుపడుతూ కొంచెం అతని వైపు జరిగింది. మనం మ్యారేజ్ చేసుకుందామా? ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని అడిగాడు. ఇప్పుడా? ఇంత తొందరగానా? ఆశ్చర్యంగా అడిగింది. ఐ లవ్ యూ అని చెప్తాడని, రోజు కలుసుకునే ఉపాయం చెప్తాడని, ఇంకా ఏదో చెప్తాడని, మధ్య మధ్య తన చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడని ఏవేవో ఊహించుకుంది. కానీ అతను నేరుగా పెళ్లి చేసుకుందామనేసరికి గుండెల్లో రాయి పడినట్టు అయింది. ఇప్పుడు పెళ్ళేంటి? తనకి ఇంకా 17 నిండలేదు. నవంబర్‌లో నిండిపోయి 18 వస్తుంది. చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసుకోవడమా? విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది.